హలో ఆల్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయ్ అపల్ల. చాలా రోజులైంది కదా మనం మాట్లాడి. చాలా బిజీగా ఉన్నాను సమ్మర్ అంతా. నేను చాలా మిస్ అయ్యాను నేను మీతో మాట్లాడడం, మీరు నా పాడ్కాస్ట్ వినడం అదంతాను. చాలామంది మెసేజ్ కూడా చేసి అడిగారు ఏంటి భజన చేయట్లేదని. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. మెయిన్గా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువైపోయింది నాకు గత మార్చి నుంచి. అది నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పాను. తర్వాత నేను మీకు తెలుసు కదా, బుక్స్లో బిజీగా ఉండాను. 3 బుక్స్ని పబ్లిష్ చేసుకున్నాను అండ్ అవి హైదరాబాద్లో లాంచ్ కూడా చేశాను. సో ఆ హడావిడిలో ఉండేది ఇది నేను గత 2-3 మంత్స్గా. ఆ తర్వాత ఆగస్ట్లో నేను మొన్న హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్లో మనకి రవీంద్ర భారత్లో మేడ మీదన ఇలా బుక్స్ లాంచ్ చేసే ప్లేస్ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళి నేను బుక్ లాంచ్ చేసుకున్నాను. అలాంగ్ విత్ సమ్ సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడము, తర్వాత మన పాడ్కాస్ట్ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది రావడము, తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ రావడం. చాలా బాగా జరిగింది ఇదంతా. ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంటే నేను దిగిన 2వ రోజుకి ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు కొంతమంది ఇదంతా అరేంజ్ చేయడానికి, వాటికి ప్రింట్అవుట్స్కి వాటికి అండ్ ఆల్ దాట్. సో ఇట్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్. ఆ తర్వాత దిగిన వెంటనే ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో మిగిలిన 2-3 వీక్స్ ఏదైతే నేను ఉన్నానో అది నేను మిగిలింది బుక్ పబ్లిసిటీ కోసము, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడడం కోసము చాలాసార్లు తిరిగాను. ఇట్ వాజ్ రియలీ గుడ్. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మన DNA బుక్ అండ్ డిటెక్టివ్ ఎలెక్స్ బుక్, ఈ 2 క్వాలిటీ ఆఫ్ ద బుక్ అయితే మాత్రం చాలా చాలా బాగుందని అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేశారు. కవర్ పేజ్ కూడా డిటెక్టివ్ ఎలెక్స్ది అయితే మనం ఏఐతో జనరేట్ చేసింది పెట్టిన తర్వాత అందరికీ చాలా నచ్చింది డిటెక్టివ్ ఎలెక్స్ అయితే మాత్రం. సో నేను చాలా తక్కువ బుక్స్ వేయించాను. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ద మార్కెట్ ఎలా ఉంటుంది, పబ్లిసిటీ ఎలా చేసుకోవాలి ఇదంతా అని. డిస్ట్రిబ్యూటర్స్తో అందరితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే స్టిల్ ఐఎమ్ లాగింగ్ ఇన్ పబ్లిసిటీ. మెయిన్గా నేను మీ మీద కొంచెం డిపెండ్ అయి ఉన్నాను ఆ విషయంలో. ఎందుకంటే మీరు అందరూ కథలు విన్న వాళ్ళందరూ కూడా కథ బాగుందన్న తర్వాత నేను బుక్స్ అని పబ్లిష్ చేశాను. కాబట్టి మీరు అట్లీస్ట్ పబ్లిసిటీ ఇస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ బుక్స్ అన్నీ మీకు లోకల్ బుక్ స్టాల్స్లో దొరుకుతాయి. విశాలాంధ్ర కానీ, నవచేతన కానీ, నవ తెలంగాణ కానీ, నవోదయ కానీ. సో ఇలాగ మీరు ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా సరే వాళ్ళ బ్రాంచెస్లో గట్టా ఉండాలి. మీ కనుక లేకపోతే వాళ్ళని అడగండి, ఇలాగ విజయప్పల రచించిన నవల్స్ మీ దగ్గర ఉన్నాయా అని. ఎందుకంటే అదో రకమైన పబ్లిసిటీ అవుతుంది. సో ప్లీజ్, మీరు ఆల్రెడీ మీకు స్టోరీస్ అని తెలుసు కాబట్టి మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ని వాళ్ళని అడగండి, మీరు ఈ పలానా బుక్ వెళ్ళి కొనుక్కుని అలవాటు చేసుకో అంటే మేబీ దే విల్ బీ ఇంట్రెస్టెడ్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు నా బుక్ గురించి అడుగుతారేమో వాళ్ళు. సో మీరు కనుక హైదరాబాదు, ఆంధ్ర, తెలంగాణలో కనుక ఉంటే డెఫినెట్గా ఏదైనా బుక్ స్టాల్కి వెళ్ళి నా బుక్ గురించి అడగండి. వాళ్ళ దగ్గర ఉంటుందని ఆశిస్తున్నాను నేను. లేకపోతే కనుక వాళ్ళు తెప్పిస్తారు, ఎందుకంటే చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర మన బుక్స్ ఉన్నాయి ఇప్పుడు. థర్డ్ ఇంకోటి ఏంటంటే, ఇవే బుక్స్ మనకి డిస్ట్రిబ్యూటర్స్తో కాకుండా కిండల్ వెర్షన్స్ కావాలంటే, అంటే కొంతమంది PDF ప్రిఫర్ చేస్తారు, ఆన్లైన్ చదవాలనుకుంటారు, అవన్నీ కూడా మనకి అమెజాన్లో ఉన్నాయి. సో మీరు అమెజాన్లో నాది పేరు నా విజయప్పల అని సర్చ్ చేస్తే మీకు డెఫినెట్గా నా 3 బుక్స్ అందులో వస్తాయి. మీ లొకేషన్ బట్టి ఆ అమెజాన్లో వస్తుంది. సో నేను చదవమని చెప్తున్నాను ఎందుకంటే కష్టపడ్డాను దీనికి. ఎంత కష్టపడ్డానంటే ఆల్మోస్ట్ 8 మంత్స్ నేను నాన్ స్టాప్గా ఎవ్రీ డే నేను బుక్ మీద కష్టపడ్డాను. ఇది నేను పాడ్కాస్ట్లో చెప్పిన వెర్షన్లు కొన్ని చేంజెస్ చేశాను కూడా స్టోరీల్లో. ఎందుకంటే బుక్ రాసేటప్పుడు దానికి చదివేటప్పుడు అది కొంచెం బాగుండాలని. ఇప్పుడు చెప్పేటప్పుడు ఇట్స్ డిఫరెంట్. నేను వాయిస్లో అంత మాడ్యులేషన్ అంతా మార్చి మ్యూజిక్ యాడ్ చేసి అంతా చెప్తున్నాను. బట్ రాసేటప్పుడు మాత్రం అది మీ ఊహలకి సంబంధించింది కాబట్టి, మీ ఊహాగానంకి సంబంధించింది కాబట్టి దానికి వేరేగా ఉంటుంది. సో ఆ విధంగా నేను వాటిని మలిచి దాన్ని బాగా ఎడిట్ చేసి దాన్ని ప్రింట్ చేసి దాన్ని నేను లాంచ్ చేశాను. చాలా అద్భుతంగా జరిగింది సభ అయితే. సాగర్ కే చంద్ర గారు వచ్చారు, బిబ్లా నాయక్ డైరెక్టర్. ఆయనతో ఒక 2-3 డేస్ ట్రావెల్ కూడా చేశాను, విచ్ వాస్ రియలీ నైస్. బికాస్ ఆయనకి నా DNA బుక్ నచ్చింది అండ్ అలాగే డిటెక్టివ్ ఎలెక్స్లో ఒక 2-3 స్టోరీస్ ఆయనకి బాగా నచ్చాయి. సో ఆయనతో జర్నీ అంతా నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ డే 2 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఆయనేమో పద బ్రదర్ మన కార్లో వెళ్దామంటే ఆయనతో పాటు కార్లో నేను ఒక డే అంతా తిరిగాను ఆల్మోస్ట్. ఆయన అన్నారు ఒక చోట అయితే నేను ఉండను, ఎందుకంటే ఆయన సినిమా షూటింగ్ ఆయన అవుతుంది ప్రెజెంట్. టైసన్ నాయుడు అని చెప్పి బెల్లంకొండ శ్రీనివాస్ తోటి అవుతుంది. ఆ సినిమా షూటింగ్కి లొకేషన్కి సంబంధించి ఆయన ఏదో తిరుగుతూ ఉంటే నాతో వచ్చేసి మనం కార్లో కూర్చొని మాట్లాడుకుందామంటే ఆయనతో పాటు కార్లో వెళ్ళడం జరిగింది. కార్లో స్టోరీ డిస్కషన్స్ ఇవన్నీ చేసాం. ఇట్ వాస్ రియలీ గుడ్. అంటే సినిమా వాళ్ళు అంటే నేను ముందుగా రూడ్గా ఉంటారేమో, సరిగ్గా మాట్లాడరేమో అది ఇది అనుకున్నాను. కానీ నేను మీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా, నాట్ ఈవెన్ ఆయన ఒకలే కాదు, నేను మీట్ అయిన చాలామంది సినిమా వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు, నా బుక్స్ని అంత అప్రిషియేట్ చేశారు. కొంతమంది ఆల్రెడీ చదివారు. సో ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ ఓవరాల్గా ట్రిప్ అయితే మాత్రం.
ఆ తర్వాత వేణుడిగుల గారు రాలేకపోయారు, ఆయన ముంబైలో స్టక్ అయిపోయారు ఏదో వేరే ప్రాజెక్ట్ వల్ల హిందీది. అందుకని ఆయన ఈవెంట్కి రాలేకపోయారు. కానీ నెక్స్ట్ డే నేను మళ్ళీ వెళ్ళి మీట్ అయ్యాను ఆయన్ని, ఆయన ఆఫీస్కి రమ్మని చెప్పారు. సో విరాట్ పర్వం డైరెక్టర్ వేణు గారిని కలిసిన తర్వాత నాకు ఆయన ఆయన పోయిటరీ అంతా నేను చదివాను, కొంచెం అంతా విన్నాను, బాగుంటుంది ఆయనది. సో ఆయన డిఎన్ఏ స్టోరీ మొత్తం అడిగారు, పీరియడ్ డ్రామా అండి ఇది అని చెప్పిన వెంటనే ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మొత్తం స్టోరీ అంతా విన్న తర్వాత, ఓ ఇది ఇలా ఉందా, అవునా, ఓకే, ఇదైతే మనము ఇక్కడ తీయచ్చా ఈ పలానా లొకేషన్స్ వాటిల్లో అంటే, నేను యూకే స్టోరీ అండి బట్ ఇక్కడ కూడా తీయచ్చా అంటే, అవునా అయితే చూస్తాను, బుక్ చదువుతాను నేను అని చెప్పేసి ఆయన అన్నారు. సో మొత్తం కథ అంతా అయితే విన్నారు ఆయన. We don't know how this will go towards to where it will lead to, but yeah, I've tried something while I was there in Hyderabad. అది నేను చెప్పగలను, హ్యాపీగా ఉన్నది అంతాను. ఆ తర్వాత నేను మీట్ అయిన వాళ్ళల్లో ఇలాగా విశాలంధ్ర వాళ్ళు మీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం నుంచి నా స్టోరీ అనేది తెలుసుకున్నారు, వాళ్ళు నాతో మాట్లాడి అంతాను విజయవాడలో. సో వాళ్ళే డైరెక్ట్గా పబ్లిష్ కూడా చేస్తారన్నారు. నేను కనుక కథ కనుక వాళ్ళకి ముందుగా మ్యానుస్క్రిప్ట్ అంతా ఇస్తే వాళ్ళే పబ్లిష్ చేసి వాళ్ళే పబ్లిసిటీ అంతా కూడా చేస్తారన్నారు. సో మేజర్గా నేను ల్యాక్ అవుతుందని చెప్పాను కదా, మీకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి మీరు నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇంకాను ఫాలో అయిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ చెప్పకపోతే జనానికి తెలియదు. మీరు నాకు ఫోన్ చేసి కథ చాలా బాగుంది, చాలా బాగా రాశారు అంటే నాకు నా కథ గురించి, మీకు నా కథ గురించి తెలియడం కాదు, ప్రపంచానికి తెలియాలనే కదా నేను బుక్స్ అని పబ్లిష్ చేసి పాడ్కాస్ట్ అని చేస్తుంది. సో మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి తెలియాలంటే మీరు కూడా పోస్ట్ చేయాలి దాని గురించి, మీరు కూడా దాని గురించి 10 మందికి చెప్పాలని ఆశిస్తున్నాను. లేకపోతే ఇది నాకేమి ఫ్రీగా అవ్వలేదు ఇదంతా, టు బి ఆనెస్ట్. ఇండియాకి వెళ్ళడం అయినా సరే, బుక్స్ ఇదంతా పబ్లిసిటీ చేయడం అంతా కూడాను పబ్లిషింగ్కి చాలా డబ్బు అయితే ఖర్చు అయింది. సో నేను ఈ డబ్బు అంతా రికవరీ గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఏంటంటే ఇది అంతా చేస్తుంది ఏంటి, ఈ పలానా కథని చాలామంది తెలుసుకోవాలి, ఇలాంటి కథలు నేను ఎన్నో ఇస్తున్నానని మీ అందరికీ తెలియాలనేదే నా మెయిన్ మోటో ఇక్కడ. సో అందుకే మీరు నాకు ఫోన్ చేసి చెప్పేసిన, నాకు మెసేజ్ పెట్టేసిన, దట్ విల్ రియలీ హెల్ప్ మీ. అంటే నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది మీరు అలా మాట్లాడుతూ నాకు చెప్తూ ఉంటే కనుక. కానీ 10 మందికి తెలియాలి, ఇంకా వైడర్ ఆడియన్స్కి వెళ్ళాలంటే మీరే నాకు హెల్ప్ చేయాలి. సో దానికి ఇన్స్టాగ్రామ్లో కానీ, మీరు వాట్సాప్లో కానీ, ఎక్కడైతే మీరు యాక్టివ్గా ఉంటారో అక్కడే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో నేను లింక్స్ ఏవైతే షేర్ చేస్తున్నానో అవి షేర్ చేసి ఈ బుక్ చదవండి నేను సజెస్ట్ చేస్తే దట్ విల్ రియల్లీ హెల్ప్ మీ. ఇప్పటి వరకు నా జనరేషన్ వాళ్ళంటే బేసిక్గా ఈ 80s 90s వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నాకు ఫోన్ చేసి చెప్పేస్తారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టరు, వాళ్ళు పబ్లిసిటీ దూరంగా ఉంటారు, వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళని అంత ఇదిగా ఎంకరేజ్ చేయరు. ఇది కానీ బుక్స్ అనేది విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను రీసెంట్గా కొన్ని బుక్స్ నేను ఈ పర్టికులర్గా లేకపోతే 10 days 20 daysగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొంతమంది పర్టికులర్ బుక్ని బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారని చాలా ఇన్వెస్టిగేట్ చేశాను నేను దాని గురించి. ఆ ఇన్వెస్టిగేట్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇదంతా కూడా సెల్ఫ్ పబ్లిసిటీ అని అర్థమైంది. అంటే జనాలు నిజంగా బుక్ చదివేసి ఈ బుక్ చాలా బాగుంది అని చెప్తున్న వాళ్ళకన్నా ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో అతను డైరెక్ట్గా వెళ్ళి ఈ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్నో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని డైరెక్ట్గా ఇచ్చి నా బుక్ని పబ్లిసిటీ చేయండి, మీరు చదవకపోయినా సరే ఇది చదివారని చెప్పండి అని చెప్పి ఒక రీల్ చేయండి దీని మీద అని చెప్పి ఒక 20-30K ఉన్న ఫాలోవర్స్ వాళ్ళందరూ కూడా ఆ బుక్ని చాలా పబ్లిసిటీ చేయడం వల్ల ఆ బుక్ ఒక 50,000 కాపీస్ వరకు సెల్ అయ్యిందంట. ఇది నాకు డైరెక్ట్గా ఎవరు చెప్పారు, నా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఈ బుక్లో అంత కంటెంట్ లేకపోయినా దానికి ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది వాళ్ళు ఇలా ట్వీట్ చేస్తున్నారు, దానికి ఇంతమంది పోస్టులు పెడుతున్నారంటే దానికి మెయిన్ రీజను ఆ ఆథర్ వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ఇలా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా చేస్తున్నాడని. ఐ డోంట్ వాంట్ టు గో దట్ పాత్. నాకు అలా వెళ్ళాలని లేదు, మీ ఎవరికో డబ్బులు ఇచ్చి ఆ పబ్లిసిటీ తెప్పించాలని. జెన్యూన్గా నా కంటెంట్ బాగుంది కాబట్టి, అది మీ అందరూ అన్నారు కూడా కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు బాగున్న అన్నప్పుడు వై డోంట్ యూ జస్ట్ గో హెడ్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దట్ పలానా బుక్ వచ్చింది మార్కెట్లోకి చదువు. బుక్ చదివే వాళ్ళకి చెప్పండి, చదవని వాళ్ళకి కూడా చెప్పండి. ఫస్ట్ టైం చదివే వాళ్ళకైనా అది కొంచెం నేను బుక్ అంతా కూడా వాడుక భాషలో రాశాను. ఇప్పుడు మనం పాడ్కాస్ట్ ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంటుంది విత్ సమ్ అదర్ లేయర్స్ యాడెడ్ టు ఇట్. అందుకని నేను చెప్పేది ఏంటంటే చదవని వాళ్ళు, చదువుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ బుక్ అనేది ఉందని తెలియాలంటే మీరందరూ కూడా దానికి హెల్ప్ చేయాలని నేను మెయిన్గా చెప్తుంది ఇక్కడ. నాకు డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేయాలని లేదు మెయిన్గా, బికాజ్ నా కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ నేను అంతగా ఇవ్వాల్సిన పని లేదు కదా అని నా ఫీలింగ్ అంతే. దానికి నేను మీ మీద డిపెండ్ అయి ఉన్నాను బికాజ్ మీరందరూ వింటున్నారు అందుకని నేను అంత చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ బుక్ కూడా రాయడం స్టార్ట్ చేశాను నేను. సో ఇది కొంచెం డిఫరెంట్ జోనర్ అండ్ ఇది నా పాడ్కాస్ట్లో రాదు స్టోరీ గాను, డైరెక్ట్గా బుక్గానే రిలీజ్ చేస్తాను మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్. సో ఇది ఒక
1500స్లో జరిగే స్టోరీ ఇది. సో 1500 to 1600 మధ్యలో జరిగే ఒక రాజుల కథ. చాలా బాగా వస్తుంది. ఐఎమ్ వెరీ ష్యూర్ మీ అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదువుతున్నప్పుడు అది అంత కథ కూడాను. సో నేను దాని గురించి ఎక్కువ చెప్పను ఇప్పుడప్పుడే. సో గోయింగ్ బ్యాక్ టు డిటెక్టివ్ అలెక్స్ అండ్ DNA అండ్ అర్జున్ సన్ ఆఫ్ సీతారావు. సో ఈ 3 మీరు కథలు కనుక వినుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి చెప్పండి. మీరు వినకపోయి ఉంటే ఈ బుక్ కోసం మీరు అడగండి. షాప్కి వెళ్ళి అడగండి. వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు తెప్పిస్తారు. వాళ్ళ దగ్గర ఉంటే మీరు తీసుకోండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇది ముందే చెప్పాను. ఈ అర్జున్ సన్ ఆఫ్ సీతారావు బుక్ మీద నాకు ఏదైనా మనీ కనుక నాకు వస్తే అదంతా నేను కూడా డొనేషన్కే ఇస్తున్నాను. సో నాకు వచ్చే మనీ అంతా కూడా నేను జనరల్గా అక్షయ పాత్ర వెబ్సైట్లో వాళ్ళకి నేను ఇదంతా పే చేస్తూ ఉంటాను. సో ఆ విధంగా అదంతా దానికే వెళ్తుంది. ఇది నేను మెయిన్గా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నది. హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.